హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏమైనా ఫిషింగ్ గైస్ బాటిల్ ఫిషింగ్ ముందు అయితే కనుక మేము చేసింది వేరేటి ముందు చూడొచ్చు ఇక్కడ దీని అయితే చేతికి ఎలా ఉంటాం. సో ఈ చేపకి అయితే వాడేదైతే కనుక చిన్న కమ్మ అండి. ఆ కమ్మి సైజు చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఫుడ్ వచ్చేది కనుక నార్మల్గా మనం మైదా పిండి వాటర్ గుడ్డు అయితే కలిపాం, ఎందుకంటే చేతికాలం కోసం కదా. సో ఆ పిండికి అయితే మంచి టేస్ట్ అనేది తగులుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే చేపలు పట్టుకుంటున్నాయి. దీన్ని చూడొచ్చు మైదా పిండి కూడా ఏ కలర్ లో ఉందో చూసారు కదా, పక్కన అయితే గుడ్డు కూడా కనపడుతుంది కదా. సో ఒక గుడ్డు అయితే కలిపి ఈ విధంగా మైదా పిండి అయితే పెట్టాం అప్పుడు. సో చేపలు అనేవి బాగా పడుతున్నాయి. సో ఎన్ని చేపలు పట్టాయో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. లాస్ట్ లో అయితే కనుక చిక్కం కూడా పైకి లేనితే నేనైతే తీసుకున్నా. సో అప్పుడు అయితే చూడొచ్చు ఈ చేపను అయితే మా ఏరియాలో కడి చేప అంటారు. ఈ కడి చేపలు అయితే బాటిల్ కి అయితే ప్రజెంట్ చాలా బాగా పడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ పెట్టాం మన ఛానల్లో, చాలా మంది చూసారు. ఇంకెవరైనా చూడకపోతే అయితే వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ విధంగా ఒకవేళ బాటిల్ పడకపోయినా ఈ విధంగా కూడా కాయచ్చు. మీ ఏరియాలో చేపలు ఉంటే కనుక ఖచ్చితంగా అయితే చేపలు పడతాయి. మైదా పిండి గుడ్డు వాటర్ కలిపి ఈ విధంగా ఫుడ్ అయితే రెడీ చేయండి, 100% పడతాయి. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి, మా చిక్కలో ఎన్ని చేపలు అయితే పడ్డాయో అవి కూడా చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇంకా చూసారు కదా చేప అయితే ఎలా ఉందో. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మా ఏరియాలో దీన్ని కడి చేప అంటాం మేము, అలాగే కడి చేప అంటారు. పెద్దగా ఉంటే మాత్రం కొయ్యంగా ఉంటాం, అదైతే మంచి ముక్కలు అయితే అవుతుంది. ఈ కడి చేప అనేది ఏంటంటే చిన్నదిగా ఉంటుంది కాబట్టి మహా అయితే రెండు ముక్కలు తోక దగ్గర తల దగ్గర ఆ విధంగా అయితే 2 భాగాలు అయితే చేస్తారు అంతే. ఈ చేప ఫ్రైకి బాగుంటుంది, అలాగే పులుసుకి బాగుంటుంది. 2 కర్రీస్కి చాలా చాలా బాగుంటుంది చేప అనేది. ఇక్కడైతే చూడొచ్చు అందరూ ఈ విధంగా కాస్తున్నారు. గ్యాలం అనేది ఒకరి తర్వాత ఒకరు వీడియో ఇంకా లాగడం ఈ విధంగానే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు పరిగ అనేది ఫాస్ట్ గా తెలుస్తుంది, ఎందుకంటే చేతితో పట్టుకున్నాం కాబట్టి ఏ కుదిపించినా సరే తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే ఆ కెవకి చిన్న తెప్ప కింద కడతారు, అంటే ఒకవేళ కింద ఏమైనా లాక్కుంటే తెప్ప నుంచి వెంటనే లాగదాం. సో ఆ విధంగా ఐడెంటిఫై చేయడానికి అయితే చాలా మంది యూజ్ చేస్తారు. మనం అయితే అలా కాదు, మనకు అన్ని కొంచెం బాగా తెలుసు కాబట్టి మన వాళ్ళకి సింపుల్ గా వాళ్ళు చేతితో ఉన్నప్పుడే వాళ్ళకైతే కుదుపుని అనేది బాగా కనిపెట్టి చేపనైతే చంపుతారు. అంటే చంపడం అంటే ఐ మీన్ లాగడం అనేది ఏ టైంలో లాగడం అనేది బాగా తెలుస్తుంది. ఆ ఐడియాలజీ అయితే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ బాటిల్ ఫిషింగ్ ఈ ఫిషింగ్ కనిపెట్టక ముందు ఏంటంటే నార్మల్గా అయితే కనుక జరుగల ఆట అనేది ఉంటుంది. అంటే ఇసుక తిప్పల మీద అయితే కనుక వల అటు నుంచి అయితే అటు 10 మంది ఇటు 10 మంది బలంగా పెట్టి లాగుతారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు చేపలు బాగా ఎక్కువ పడతాయి. అది వలతో లాగుతారు కాబట్టి ప్రతి చేప అనేది మనకి పోకుండా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ బాటిల్ ఫిషింగ్ వచ్చిన తర్వాత అంటే ఈ విధంగా కూడా కాస్తున్నారు, అలాగని జరుగాలు అనేది అయితే పోవట్లేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎటువంటి కమ్మి అయితే ఉందో. సో కమ్మి సైజ్ అనేది బాగా చిన్నగా ఉంటుంది. ఈ దగ్గరికి వచ్చి కమ్మి సైజ్ వచ్చి మనకి 20 నంబర్ ఎంత అవుతుంది, ఇది అంత చిన్నగా ఉంటుంది కమ్మి అనేది. నంబర్ పెరిగే కొద్దీ సైజు కమ్మి అనేది తగ్గుతుంది. సో అలాగే కివ్వ కూడా అంతే విధంగా ఉండాలి, కమ్మికి తగ్గట్టుగానే. దానికి 3 వేసినా సరే మన చేతిలో ఉన్నప్పుడు కుదుపు తెలియాలన్నా సరే అంతే సన్నంగా ఉండాలి కివ్వ అనేది. ఎక్కడైతే చూస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను గుడ్డు అనే కలిపారని. సో చూసారు కదా గుడ్డు అయితే ఆల్రెడీ ఉంది. ఆ గుడ్డుతో కలిపినప్పుడు అయితే టేస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అందరికీ తెలిసిందే మైదా పిండి అనేది చాలా వాటికి వాడతారు కదా. సో మనం అయితే కొత్తగా అయితే చేపలుగానే వాడుతున్నాం. బాటిల్ ఫిషింగ్ కనిపెట్టింది దగ్గర మా ఏరియాలో ఒక పర్సన్ అయితే ఉంటారు, ఆయన పేరు అయితే శివ. దానికైతే చాలా చాలా బాగా అయితే చేపలు పెద్దలు అయితే ఇక్కడ కమ్మి సైజు బట్టి చిన్నగా ఉంటాయి చేపలు అంతే. అందులో పెద్ద చేప ఏదో వచ్చినా సరే ఈ కివ అనేది ఆగదు. మనం ఏంటంటే సరదాగా ఆ కర్రీ కావాలనుకున్నప్పుడు కనుక ఈ విధంగా కాయచ్చు. మనకి డబ్బులు మిగాలనుకుంటే కనుక బాటిల్లో ఫిషింగ్ అయితే చేయొచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఏరియా బట్టి ఆ ఏరియాలో చేపలు ఉంటే ఖచ్చితంగా చేపలు అనేవి లాగితే మనం హ్యాండిల్ చేయడం బట్టి బాటిల్ కట్టుకోవడం అలాగే అన్నిట్లోనూ డిపెండ్ అయితే ఉంటుంది. మనం వేసాం లాగట్లేదు అనుకుంటే సరిపోదు, బాటిల్ కట్టుబడి కానీ అలాగే మనం బాటిల్లో చేప వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఏ టైంలో లాగాలి అన్ని ఒక ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా చేప అనేది మనం అయితే లాగచ్చు. ఇక్కడైతే చూసారు కదా లాగిన చేపలన్నీ కనుక చిక్కలు అయితే వేసుకుంటాం, ఎందుకంటే మనకి చేపల వేలంపాట్లోకి వెళ్ళామంటే ప్రతి చేప బతికుంటేనే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం అయితే కనుక ప్రతి చేపను బతికించడానికి ట్రై చేయాలి. అలాగే వీళ్ళు పండుగప్పలు వేటకు వెళ్తారు కదా. సో ప్రతి పండుగప్ప బతుకుంటే ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. అందుకనే మాకు పడవల పిస్కోల్ అనేది కూడా ఉంటుంది. చాలా వీడియోలు అయితే నేను చూపించాను. రీసెంట్ గా పండుగప్పల వేట అయితే ఆల్రెడీ చూపించాను వీడియో, అది కూడా దాంట్లో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చేప అనేది ఎందుకు బతికిస్తాం ఎలా బతికిస్తాం అనేది. గైస్ చూసారు కదా ఏ విధంగా ఇక్కడ బాటిల్ ఫిషింగ్ ముందు ఎటువంటి ఫిషింగ్ అయితే చేసామో ఆఫ్టర్ కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఈ ఫిషింగ్ చేసిన తర్వాతే స్టెప్ అయితే బాటిల్ ఫిషింగ్ అయితే వెళ్ళాం మేము. ఇక్కడైతే కనుక చేతికాలం అయితే కనుక సింపుల్ గా మనం లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఐ మీన్ ఏదో లాగుతుంది కుదుపుతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళి అనుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. మీ ఏరియాలో ఇటువంటి చేప ఉంటే కనుక జస్ట్ ఇటువంటిది 20 నంబర్ సైజు అలాగే కివదాన్ని తగ్గట్టు తీసుకుని వెళ్ళి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి, చేపలు ఉంటేనే. ఓకే, నెక్స్ట్ ఎవరైనా బాటిల్ ఫిషింగ్ ఎవరైనా చూడకపోతే దానికి రిలేటెడ్ వీడియో అయితే కనుక ఇక్కడైతే పింక్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలాగే బాటిల్ కట్టడం తెలియకపోయినా సరే ఆల్రెడీ మన ఛానల్లో చేశాను, ఎవరైనా మిస్ అయ్యంటే కనుక వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. ఇక్కడైతే చూపిస్తాను చూడండి, నేను కూడా ఒక స్టిల్ అయితే తీసుకున్నాను ఎన్ని చేపలు అయితే లాగారో వాళ్ళు. ఓకే గైస్, వీడియో నచ్చిందా లైక్ చేయండి గైస్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.